సూర్యాపేట జిల్లాలోని సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో జరిగిన చోరీ కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. జూలై 21న చోరీ జరిగిందని చెప్పారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి ఇప్పటి వరకు 250 గ్రాముల బంగారం, 4 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇంకా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలోనే పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామన్నారు. సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో మీ అందరికీ తెలుసు, గత నెల జూలై 21వ తేదీన మన జిల్లా కేంద్రంలో శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో గుర్తు తెలియని ఒక 5గురు వ్యక్తులు రాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్లు ఉపయోగించి శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్కి బ్యాక్ సైడ్ నుంచి గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన తర్వాత గ్యాస్ కట్టర్లతోటి ఆ షాప్లో ఇంటర్నల్గా ఉన్నటువంటి షటర్ని కట్ చేసి సుమారుగా 2.5 కేజీల బంగారు నగలను మరియు కొంత నగదును దొంగలించినటువంటి కేసుని మనం సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో మనం విచారణ చేస్తున్న సమయంలో మనకు A7గా ఉన్నటువంటి నేరస్తురాలు మేకల యశోదని మనం అరెస్ట్ చేసి ఈమె దగ్గర నుంచి దాదాపు